దాడి చేయడం కారణం ఏమంటే కేవలం ఇది పవన్ కళ్యాణ్ గారి మీద దాడితో పాటు కూటమి ప్రభుత్వంతో పాటు కాపు సామాజిక వర్గం పైన చేయడానికి కాపుల్లో రెచ్చగొట్టడానికి చేస్తున్న దాడి ప్రయత్నం ఇది. నేను ఒకటి అడుగుతున్నాను, ఈరోజు ప్రకాష్ రాజు గారిని రావణ మధ్య ఉన్న అపవిత్ర బంధం ఏంటి? ఎందుకు నీకు అంత ప్రేమ? రావణ్ అనేవాడు ఎక్కడి నుంచి వచ్చాడు? కత్తి మహేష్ శిష్యుడు. ఆ రోజు కత్తి మహేష్ ఇదే మరి మా మీద దాడులు చేశాడు. ఈరోజు రావణ్ అనేవాడు వచ్చాడు. ఈరోజు అదే రావణ్కి ఎవరు సపోర్ట్ చేస్తారు? ప్రకాష్ రాజు. అంటే చూసుకోండి, వీళ్ళందరూ బ్యాచ్. ఈ శ్రావణు, ఈ రావణు, ఈ ప్రకాష్ రాజు, వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి మాట్లాడి భయపడుతున్నారు. కానీ ఈ ఆడియో ద్వారా తెలిసిపోతాంలా, పవన్ కళ్యాణ్ ట్విట్ పెట్టాలంటే నేను అడుగుతున్నాడు, నేనేం ట్విట్ పెట్టాలి? ఇది పెడితే వర్కౌట్ అవుతుంది. వీడు మేధావి, అపరమే, వీడికి ఏం తెలియదు, వీడు నిశాని. వీడు చెప్తాడు, సార్ ఇలా పెట్టండి సార్ అంటే, ఓకే నువ్వు పంపించు రావని నేను చూసుకుంటానని. వీళ్ళిద్దరికి సలహాలు ఇస్తాడు. వీడు ఆయన, మీరు ఏమేమి లీగల్గా నేను చూసుకుంటా అంటాడు. ఆయన లాయర్ చదవలేదో నాకు తెలియదు, ఆయన అడ్వకేట్ సంగతి నాకు తెలియదు, పెద్దగా లాయర్ చదవలేదో నాకు తెలియదు ఆయన గురించి. ఎందుకంటే ఆయన కొన్ని కేసులు ఇచ్చున్నాయి మహానుభావుడికి, తెలుసు ఆయనకు కూడా. కాబట్టి ఆ శ్రావణ్ అనే వ్యక్తి కూడా ఈరోజు ఆయన చంద్రబాబు నాయుడుతో కలిసి ఆ రోజు ఆయనకి సీట్ ఇవ్వలేదనో, ఆయన అడిగిన సీట్లు ఇవ్వలేదనో ఆయన ఈరోజు కూటమి మీద దాడి చేస్తున్నాడు. సరే, మీరు కూటమి మీద దాడి చేసిన పర్టికులర్గా పవన్ కళ్యాణ్ గారిని దాడి చేయడం ఏంటి? ఇంత దారుణం దొరికిపోయారు, అడ్డంగా దొరికిపోయారు. వాయిస్ రికార్డ్ అందరికీ పంపిస్తా, టోటల్ రేపు స్టేట్ మీడియాకి, ఇక్కడ మీడియా మొత్తానికి పంపిస్తా. ప్రకాష్ రాజ్ అండ్ వీళ్ళిద్దరూ మాట్లాడుకునే, రావణ్ మాట్లాడుకునేది చూడండి. దీని బట్టి ఏమర్థమవుతుంది? ఇది మొత్తం ప్రీ ప్లాన్డ్ స్కెచ్, ప్రీ ప్లాన్గా గొడవలు, ప్రీ ప్లాన్గా వీలే చేసుకున్నారు. ఇది మాత్రం వాస్తవం. దయచేసి ప్రజలు గమనించాలి. వైసీపీ సోషల్ మీడియా ఏదో రావణ్ని అరెస్ట్ చేస్తామంటే అతనేమి అంత ఉత్తముడేం కాదు. అతను మాట్లాడిన మాటలు మీరు ఒకసారి యూట్యూబ్ బ్యాక్ వెళ్ళి చూస్తే చాలా ఘోరమైన మాటలు మా అధినేతను మాట్లాడారు. కాబట్టి ఈరోజు అతని మీద ఏదో ఆడ పోలీస్ స్టేషన్ కేసులు పెట్టారు. ఆ కేసులకు కూడా అతను ఏదో ఓవరాక్షన్ చేస్తున్నా నాకు అర్థం కావట్లేదు. అట్లా అయితే మేము చాలా కేసులు మేము కూడా బదిలీ ఇచ్చాం. దయచేసి ప్రజలు ఈ ముగ్గురు ట్రాప్లో పడకండి, ఈ ముగ్గురు దొంగలే అని చెప్పి కూడా ప్రజలు తెలియజేస్తున్నాం. అన్న లెక్కే లేదు, 5 మంది డిప్యూటీ సీఎంలు కాపుల్లో చేస్తామని చెప్పాడు జగన్ మొన్న. అది ఆ విషయం నేను మాట్లాడినా. మొన్న మీటింగ్ పెట్టి 2 3